Hello, aspirants. Welcome to Bhagyalakshmi IAS Institute, where passion meet purpose. సో ఈరోజు మనము నవంబర్ మంత్లో ఉన్న కరెంట్ అఫైర్ చూద్దామండి. ఇది వచ్చేసి ఏపీపీఎస్సీ వాళ్ళకి లోకల్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ న్యూస్ అండి. ఓకేనా? సో ఇది ఓన్లీ ఆంధ్రప్రదేశ్ రీజనల్ న్యూస్. చూడండి ఇక్కడ ఫస్ట్ వచ్చేసి విజిలెన్స్ అవేర్నెస్ వీక్ 2023 విల్ బి ఆర్గనైజ్డ్ బై ఎక్కడండి? విశాఖపట్నం పోర్ట్ అథారిటీ. ఎవరు ఆర్గనైజ్ చేశారనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఏమంటున్నారు? విజిలెన్స్ అవేర్నెస్ వీక్ 2023. ఓకేనా? సో ఎవరు ఆర్గనైజ్ చేశారనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. బై ద విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ఫ్రమ్ 30th అక్టోబర్ టు 5th నవంబర్. ఓకే, సింపుల్గా గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే విశాఖపట్నం పోర్ట్ అథారిటీ కండక్టెడ్ ద విజిలెన్స్ అవేర్నెస్ వీక్ ని కండక్ట్ చేసింది. సో ఇది ఎప్పటి నుంచి ఎప్పుడు అనేది చూసుకున్నాం కదా. సో యాజ్ పర్ ద డైరెక్టివ్స్ ఆఫ్ ద సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, ఎవరు డైరెక్టివ్స్ లో చేసింది? సివిసి. ఓకేనా? సే నో టు కరప్షన్. ఓకేనా? సే నో టు కరప్షన్ అండ్ సివిసి ఈజ్ ఆర్గనైజ్డ్ ఏ విజిలెన్స్ అవేర్నెస్ వీక్. సో ఏంటి దీని మెయిన్ అంటే ఎజెండా ఏంటంటే సే నో టు కరప్షన్ అనేది ఇక్కడ మెయిన్ అజెండా చెప్పొచ్చు. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద విజిలెన్స్ అవేర్నెస్ విపిఏ డిప్యూటీ చైర్మన్ ఎవరండి? దుర్గేష్ కుమార్ డుబే అండ్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ పిఎల్ స్వామి అండ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అండ్ సీనియర్ ఆఫీసర్స్ కూడా ఇందులో పార్టిసిపేట్ అవ్వడం జరిగిందని చెప్తున్నారు. ఇక్కడ వరకు ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఆల్ ఇండియా. ఓకేనా? ఆల్ ఇండియా సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ విల్ బి హెల్డ్ ఫ్రమ్ November 1 to November 8 విజయవాడ అని చెప్తున్నారు. ఇక్కడ ఏమంటున్నారు? ఆల్ ఇండియా సబ్ జూనియర్ టోర్నమెంట్ ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు అని చెప్పారు? 1 నుండి 8కి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ చూసుకుంటే మరి ఇది ఎక్కడ జరిగింది అనేది కూడా మనం చూసుకోవాలి. U15, U17 బాయ్స్ అండ్ గర్ల్స్ విల్ పార్టిసిపేట్ ద సబ్ జూనియర్ సెక్షన్. ఓకేనా? అరౌండ్ గా 2500 మెంబర్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ అక్రాస్ ద కంట్రీ ఇక్కడ పార్టిసిపేట్ అవ్వడం జరిగింది. అయితే ఇక్కడ చూడండి డిఆర్ఆర్ఎంసి. వాట్ ఈస్ ద డిఆర్ఆర్ఎంసి? ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? దండముడి రాజగోపాలాచారి మున్సిపల్ కార్పొరేషన్ ఇండోర్ స్టేడియం. ఎక్కడండి? ప్లేస్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. సో విజయవాడ. ఓకేనా? సాయి సందీపని బ్యాడ్మింటన్ అకాడమీ అండ్ విజయవాడ అండ్ చెన్నుపతి రామకోటయ్య మున్సిపల్ కార్పొరేషన్ ఇండోర్ స్టేడియం అండ్ పాతమాట. సో ఇలా ఈ పేర్లు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ లొకేట్ మతలబ్ అది ఎక్కడ జరిగింది అనేది చూసుకోవాలి. నెక్స్ట్ డెవలప్మెంట్ వర్త్ ఎంత అంటున్నారు? 19,037. సో 1937 crores have been approved by the ఏపీ గవర్నమెంట్. ఇక్కడ ఏమంటున్నారంటే డెవలప్మెంట్ వర్క్ యొక్క వర్త్ ఎంత ఉందంటున్నారు? 19,037 crores ఉన్నది. దీన్ని ఎవరు అప్రోచ్ చేశారంటే ఏపీ గవర్నమెంట్ అప్రోచ్ చేసింది అంటున్నారు. మరి ఇది ఎందుకు అని అంటే చూడండి ద మీటింగ్ ఆఫ్ ద స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ ఎస్ఐపిబి ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఎస్ఐపిబి వాజ్ హెల్డ్ అండర్ ద ఇక్కడ చూడండి అండర్ వాట్ అనేది కూడా చూసుకోవాలి. అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ ద సీఎం ఆఫ్ తాడేపల్లి. ఓకేనా? సీఎం ఆఫ్ తాడేపల్లి ఇన్ సీఎం అండ్ ఆఫ్ తాడేపల్లి ఇన్ విచ్ ద ఇన్వెస్ట్మెంట్ వర్త్ ఎంత అండి? మనకి 19,037 crore అనేది మనకి ఖర్చు అయితే ఉన్నదని చెప్తున్నారు. సో ఇది ఒక జస్ట్ చూసుకోండి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇనార్గేషన్ డే. ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇనార్గేషన్ డే అందరికీ తెలుసు కదా. సో ఇక్కడ November 1 అనేది ఇంపార్టెంట్ అనేది మనకు తెలిసింది. అయితే ఇక్కడ ఏమిటి? ఆంధ్రప్రదేశ్ బికమ్ ద ఆంధ్రప్రదేశ్. ఓకేనా? ఆంధ్రప్రదేశ్ బికమ్ ద ఆంధ్రప్రదేశ్ ఆన్ November 1. మనకి హిస్టారికల్ గా స్టోరీ అయితే తెలుసు అందరికి. సో 1953 మనకి ఏమైంది ఇక్కడ? వెన్ 11 తెలుగు స్పీకింగ్ డిస్ట్రిక్ట్స్ అనేవి ఆంధ్ర నుంచి మన మద్రాస్ నుంచి విడిపోవడం జరిగింది. తర్వాత తెలంగాణ కూడా ఇందులో యాడ్ అవ్వడం జరిగింది. సో ఆ కంటెస్ట్ లో ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం. తర్వాత మనకి June 2, 2014 లో ఆంధ్రప్రదేశ్ అనేది తెలంగాణ నుంచి మళ్ళీ సపరేట్ అవ్వడం జరిగింది 13 డిస్ట్రిక్ట్స్ తోటి అనేది. ఇది ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ ఆర్ఐఎన్ఎల్ అంటే ఫుల్ ఫామ్ తెలవాలి మనకి. ఆర్ఐఎన్ఎల్ అంటే ఏంటిది? రాష్ట్రీయ ఇస్పాత్ నిజాం లిమిటెడ్. ఓకేనా? సో ఇక్కడ ఉంది చూడండి, రాష్ట్రీయ ఇస్పాత్ నిజాం లిమిటెడ్. ఓకే, ఆర్ఐఎన్ఎల్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ బ్యాగ్డ్ 3 ప్రెస్టీజియస్ గోల్డెన్ అవార్డ్స్. ఎన్ని వచ్చాయండి? 3 వచ్చాయి అవార్డ్స్. ఎవరికి వచ్చాయనేది చూసుకోవాలి. ఓకేనా? ఏం అవార్డ్స్? మళ్ళీ గోల్డెన్ అవార్డ్స్. ఓకేనా? మరి ఎప్పుడు ఎక్కడ ఇచ్చారనేది చూసుకోవాలి. ఎట్ ద ఆన్ గోయింగ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ క్వాలిటీ కంట్రోల్ సర్కిల్ ICQCC 2023. ఓకేనా? ఇన్ బైజాంగ్ అండ్ చైనా. ఓకేనా? బైజాంగ్ చైనా. అండ్ ఆర్ఐఎన్ఎల్ క్వాలిటీ సర్కిల్ తీసుకుంటే ద టీమ్ రిప్రజెంట్ ద స్పెషల్ బా మిల్ అండ్ బ్లాస్ట్ ఫర్న్స్ అండ్ స్టీల్ మెల్టింగ్ షాప్ యూనిట్స్ టెస్లా. ఇలా మనకి ఏమేమి ఉన్నాయి అంటే రివార్డ్స్ ఎవరు ఇక్కడ 3 గోల్డెన్ అవార్డ్స్ వచ్చాయని చెప్పారు కదా. ఆ 3 పేర్లు మనం ఇక్కడ చూసుకోవాలి. రాకర్స్ అండ్
అభ్యుదయ్ రిసీవ్డ్ దిస్ అవార్డ్. ఎవరెవరు తీసుకున్నారు? ఈ 3 పర్సనాలిటీస్ అంటే మతలబ్ ఆ 3 ఎవరైతే తీసుకున్నారో ఆ ముగ్గురు పేర్లు చూసుకోవాలి. నెక్స్ట్ అథ్లెట్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఓన్ ద 2 మెడల్స్. ఎన్ని మెడల్స్ అండి? 2 మెడల్స్ రావడం జరిగింది ఇన్ ద నేషనల్ గేమ్స్. సో ఆంధ్రప్రదేశ్కి ఎన్ని మెడల్స్ వచ్చాయంటున్నారు? 2 మెడల్స్ వచ్చాయి. మరి అది ఎవరికి వచ్చాయి? ఎక్కడ జరిగిందనంటే అది గోవాలో జరిగిందండి. సో మరి ఎవరికి వచ్చాయంటే ఏపీస్ మధుకావ్య అండ్ ప్రత్యూష. ఓకే, మధుకావ్య, ప్రత్యూష, భవాని అండ్ జ్యోతి అండ్ రాజీ. ఓకేనా. సో దే ఓన్ ద ఉమెన్స్ 4x100 మీటర్స్ రిలే అండ్ ఫైనల్ బ్యాగుడ్. అంటే ఇక్కడ మనకి సింపుల్ గా చెప్పాలంటే గోల్డ్ మెడల్ వచ్చాయని చెప్తున్నారు. సో ఎంతమందికి వచ్చాయి మొత్తం అనేది కూడా చూసుకోవాలి. మొత్తంగా టోటల్ గా 13 మెడల్స్ రావడం జరిగిందండి, ఇంక్లూడింగ్ 4 గోల్డ్ మెడల్స్, 2 బ్రాంజ్ అండ్ 7 సిల్వర్ మెడల్స్ అనేది రావడం జరిగింది. సో ఏపీ మరి ఎన్నో ర్యాంక్ లో ఉందంటే ఏపీ ఇస్ ర్యాంక్ కూడా 16th ఇన్ ద టేబుల్లో తీసుకున్నప్పుడు 16th ర్యాంక్ అనేది ఉండడం జరిగింది. తర్వాత ఏపీ ఎస్ఎస్డిసి, వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ ఏపీ ఎస్ఎస్డిసి అనేది ఫస్ట్ ఇంపార్టెంట్, హ్యాస్ ఎంటర్డ్ ఇన్ టు ద మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ ద ఏపీఎన్ఎంసి టు ట్రైన్ ద నర్సెస్. ఫస్ట్ ఏపీఎస్ఎస్డిసి అంటే ఏంది? ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఇక్కడ ఉంది చూడండి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ హ్యాస్ సైన్డ్ ద మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ ద ఆంధ్రప్రదేశ్ నర్సెస్ అండ్ మిడ్ వైఫ్ కౌన్సిల్. ఓకే, ఇది ఏం చేస్తుంది మరి అని అంటే టు ట్రైన్ ఫర్ ద ఇంటర్నేషనల్ రిక్రూట్మెంట్ కోసం ఇది ట్రైన్ చేయడం జరుగుతుంది అండ్ ట్రైన్ ద మిడ్ లెవెల్ హెల్త్ కేర్ అసిస్టెంట్స్ ని ట్రైన్ చేస్తుంది. ఇది ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ విలియం క్యారీ ఆఫ్ నర్సాపూర్ రిసీవింగ్ ద అవార్డ్ ఫ్రమ్ ద ప్రెసిడెంట్. ఇక్కడ ఏమంటున్నారంటే విలియం క్యారీ ఆఫ్ నర్సాపూర్ రిసీవింగ్ ద అవార్డ్ అనేది ప్రెసిడెంట్ నుంచి రిసీవ్ చేసుకున్నాం. మరి ఏంటి అని అంటే సింపుల్ గా చెప్పాలంటే మనకి ఇక్కడ ఫుడ్ వరల్డ్ అయితే జరిగింది కదా. ఫుడ్ వరల్డ్ ఇండియా కాన్ఫరెన్స్ హెల్డ్ ఎప్పుడు జరిగింది? ఢిల్లీలో 3, 4, 5 ఆఫ్ దిస్ మంత్ లో జరిగింది, అంటే నవంబర్ మంత్ లో జరిగింది. సో జాన్ విలియం క్యారీ ఆఫ్ నరసరాపురం అండ్ వెస్ట్ గోదావరి డిస్టిక్. ఏ డిస్టిక్ అంటే ఈ డిస్టిక్ పేరు చూసుకోవాలి మనము. అవార్డెడ్ ద ప్రెసిడెంట్ ద్వారా అవార్డు తీసుకోవడం జరిగింది. సో మరి ఈ అసలు ఎందుకు ఏంటి అని అంటే ఇక్కడ కేరీ అంటే ఈ పర్సన్ అండి. సో కేరీ ఏం ఇన్వెంట్ చేశారంటే ఇన్వెంటెడ్ ఏ డివైస్, ఒక డివైస్ ని ఇన్వెంట్ చేయడం జరిగింది. ఇది ఎందుకు అనంటే టు రిమూవ్ ద 7 పిట్స్ ఆన్ స్మాల్ గ్రెయిన్స్. ఓకేనా. అండ్ దిస్ ఇన్నోవేషన్ డివైస్ రిసీవ్డ్ ద ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్ అండ్ ద ప్రెసిడెంట్ అవార్డు కూడా రావడం జరిగింది. ఓకేనా. అండ్ ద 5th. సో ఇక్కడ తీసుకుంటే ఎట్ ద ఫుడ్ వరల్డ్ ఇండియా కాన్ఫరెన్స్ 200 పీపుల్ ఫ్రమ్ ద ఆల్ ఓవర్ వరల్డ్ ప్రజెంటెడ్ దేర్ ఇన్వెన్షన్స్. చాలా మంది వాళ్ళ ఇన్వెన్షన్స్ ని పెట్టారు, బట్ అందులో మనకి ఒక స్పెషల్ గా రికగ్నిషన్ అయితే రావడం జరిగింది. విచ్ ఎవర్ మ్యాన్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ గాట్ ద అవార్డ్ ఎర్లియర్ ద ఎలక్ట్రానిక్ డివైస్. ఇంతకుముందు ఇతనికి ఎలక్ట్రానిక్ డివైసెస్ లో కూడా రావడం జరిగింది. సో మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇది ఎవరు ప్రిపేర్ చేశారనేది చూసుకోవాలి, కేరీ. ఓకేనా. అండ్ కేరీ ఆల్సో గాట్ ద ఇంటర్నేషనల్ అవార్డు అనేది రావడం జరిగింది. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఏపీ టాప్ ఇన్ సోషల్ స్పెండింగ్. ఇక్కడ ఏమంటున్నారు? ఏపీ అనేది టాప్ లో ఉంది సోషల్ స్పెండింగ్ లో అంటున్నారు. ఇక్కడ మనకి సిఏజీ తీసుకుంటే, సిఏజీ అంటే ఏంది? కంట్రోలర్ ఆడిటర్ జనరల్. ఓకేనా. ఆంధ్రప్రదేశ్ ర్యాంక్స్ ఫస్ట్ ఇన్ సోషల్ ఎక్స్పెండిచర్ అని చెప్పడం జరుగుతుంది అకార్డింగ్ టు ద సిఏజీ స్టాటిస్టిక్స్. అకార్డింగ్ టు ద కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ స్టాటిస్టిక్స్ ప్రకారం ఏపీ ఫస్ట్ స్టేట్ లో ఉందని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ర్యాంక్డ్ ఫస్ట్ ఇన్ ద ఎక్స్పెండిచర్ బై ద వేరియస్ స్టేట్స్ ఫ్రమ్ ఏప్రిల్ టు సెప్టెంబర్ వరకు తీసుకుంటే ఇది ఫస్ట్ ప్లేస్ లో ఉందని చెప్తున్నాడు. తర్వాత నెక్స్ట్ ఎవరు ఉన్నారంటున్నారు? గుజరాత్, తర్వాత కేరళ అండ్ నెక్స్ట్ తమిళనాడు, ఆ తర్వాత తెలంగాణ 5th ప్లేస్ లో ఉందని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ. ఎస్ఆర్ఎం అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే ఇక్కడ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అనేది ఎక్కడ ఉంది అనేది చూసుకోవాలి. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏపీ హోస్ట్ ద ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఏఎంఆర్. వాట్ ఈస్ ద ఏఎంఆర్? అండ్ ఫ్యూచర్ ఆఫ్ యాంటీబయాటిక్స్. ఇక్కడ ఈ ఫుల్ ఫామ్స్ కూడా చూసుకోవాలి. ఏఎంఆర్ అంటే ఏంటంటే యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్. ఇక్కడ ఉంది చూడండి ఫుల్ ఫామ్. ఓకే. సో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏపీ ఇన్ కొలాబరేషన్ విత్ ద ఏఎంఆర్ తో కొలాబరేట్ అయింది. ఓకే నా. కొలాబరేట్ విత్ ఏఎంఆర్ ఇన్సైట్స్ ఫ్రమ్ ద నెదర్లాండ్ అండ్ యూకే ఇన్నోవేట్ కేటీఎన్ అండ్ గ్లోబల్ ఏఎంఆర్ హబ్ ఫ్రమ్ జర్మన్ ఈస్ ఆర్గనైజింగ్ ద ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ దిస్ కీ టాపిక్. ఓకేనా. ఎక్కడ ఎవరు ఆర్గనైజ్ చేశారనేది ఒకటి ఇంపార్టెంట్ గా చూసుకోవాలి ఇక్కడ మనము. అండ్ ఎప్పుడు జరిగింది అనేది కూడా చూసుకోవాలి. దేని మీద? ఫ్యూచర్ ఆఫ్ ద antibiotics. Okay, now this conference bring together around the 40 eminent scientists and professors. ఎంతమంది సైంటిస్ట్? 40 eminent సైంటిస్ట్ అండ్ చాలా మంది ప్రొఫెసర్స్ కూడా ఇక్కడ పార్టిసిపేట్ అవ్వడం జరిగిందని చెప్తున్నారు. తర్వాత ఎస్వియు. ఎస్వి అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ. ఓకేనా. ఎస్వియు ర్యాంక్స్ 351 to 400 ఇన్
ఎందులో క్యూఎస్ అంటే ఏంటి మరి ఫుల్ ఫామ్ ఇక్కడ మనకి క్యూఎస్ అంటే ఫుల్ ఫామ్ ఏమొస్తుందో కూడా చూసుకోవాలి. క్యూఎస్ ఏషియా యూనివర్సిటీ ర్యాంకింగ్ 2023 ఇక్కడ ఏమంటున్నారని చూడండి. ఎస్వియు అంటే ఏంది శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ హ్యాస్ బిన్ ర్యాంక్డ్ 451 to 500 in the QS Asia University ranking 2024 and 125 in the QS Asia University ranking in South Asia. ఓకేనా, నేమ్స్ ఇవి ఇక్కడ ప్లేసెస్ కూడా చూసుకోవాలి. ద క్యూఎస్ ఏషియా యూనివర్సిటీ ర్యాంకింగ్ ద మోస్ట్ కాంప్రహెన్సివ్ ర్యాంకింగ్ ఆఫ్ దేర్ కైండ్. అండ్ ఇక్కడ అంటే మనం స్పెషల్గా చెప్పాలంటే మనకి అంటే ఇప్పుడు మనకి లైక్ ఆల్ ఓవర్ వరల్డ్ వైజ్గా కూడా ఒక రికగ్నిషన్ అయితే రావడం జరిగింది. అంటే కెరియర్ డెవలప్మెంట్లో మనకంటూ ఒక స్పెషల్ ప్లేస్ కూడా వచ్చిందని చెప్పొచ్చు. నెక్స్ట్ ఏపీ మెడ్టెక్ జోన్ ఎక్కడండి? విశాఖపట్నం. విల్ ఆర్గనైజ్ ద ఇంటర్నేషనల్ కాంగ్రెస్. సో ఇది కూడా ఒకసారి చూసుకోవాలి. ఇక్కడ ఏమంటున్నా అంటే జస్ట్ 150 days ఆఫ్ ఇండియన్ ఎక్స్పో ఇన్ ఏపీ మెడ్టెక్ జోన్ ఇన్ విశాఖపట్నం క్రియేటెడ్ ఒక రికార్డ్ ని క్రియేట్ చేసింది అంటున్నా. బై బిల్డింగ్ ఏం చేసింది మరి? బై బిల్డింగ్ అండ్ ఎగ్జిబిషన్ ఆఫ్ మోర్ దెన్ 1 lakh ఏరియా అండ్ ద వర్క్ స్టార్టెడ్ ఆన్ 1 month. ఎప్పుడు జూన్ 2023 స్టార్ట్ చేసి November 9th వరకు కంప్లీట్ చేశారంట. ఓకేనా, ఇక్కడ 4 కాన్ఫరెన్స్ హాల్స్ అండ్ బ్రాడ్ రూమ్స్ ఇన్ ద ఎక్స్పో సిటీలో ఏర్పాటు చేశారు. అండ్ 5th ఇంటర్నేషనల్ క్లినికల్ ఎమర్జెన్సీ అండ్ హెల్త్ టెక్నాలజీ మేనేజ్మెంట్ కాంగ్రెస్. ఈ ఫుల్ ఫామ్ చూసుకోవాలి. ICEHTMC. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? స్టార్టెడ్ ఆన్ ద ఫస్ట్ డే ఆఫ్ ద ఎగ్జిబిషన్. సో ఈ ఎగ్జిబిషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, దీనిలో ఏమేమి స్పెషలైజేషన్ అనేది ఒకసారి చదువుకోవాలండి. ఓకేనా, నెక్స్ట్ రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ విల్ బి రీనేమ్డ్ డాక్టర్ ఎంవీఆర్ ఆర్టీపీపీ అన్నాడు. ఇక్కడ ఏమంటుందంటే రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ ఏదైతే ఉంది కదా మనకి, అది రీనేమ్ చేశారు అంటున్నారు. దేంతో రీనేమ్ చేశారు అనేది కూడా చూసుకోవాలి. డాక్టర్ ఎంవీఆర్ ఆర్టీపీపీ. సో ఇక్కడ రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్. ఓకే, ఆర్టీపీపీ అంటే ఏంటండి? రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ ఇన్ రాయలసీమలో ఉంది. దాని నేమ్డ్ ఆఫ్టర్ ద ఏ లీడర్ నేమ్ తర్వాత వచ్చిందంటే డాక్టర్ ఎంవి రమణారెడ్డి. ఓకేనా, డాక్టర్ ఎంవి రమణారెడ్డి. ఓకేనా, ఎంవీఆర్ హూ డెవలప్డ్ ద రాయలసీమ రీజన్ అండ్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ ఎనర్జీ మినిస్టర్ పెద్దిరెడ్డి అండ్ రామచంద్రారెడ్డి టుక్ దిస్ డెసిషన్. ఈ డెసిషన్ ఎవరు తీసుకున్నారని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అండ్ రిక్వెస్ట్ ఆఫ్ ద రాయలసీమ రీజియన్. సో రాయలసీమ రీజియన్ లో ఉన్న వాళ్ళ రిక్వెస్ట్ చేయడం వల్ల వాళ్ళు డెసిషన్ తీసుకోవడం జరిగిందని చెప్తున్నారు. నెక్స్ట్ సీఎం టు స్టార్ట్ ఉద్యాన యూనివర్సిటీ ఇన్ రాయలసీమ. ఇక్కడ ఏమంటున్నారు? సీఎం మనకి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటున్నారు? యూనివర్సిటీని రాయలసీమలో స్టార్ట్ చేశారని చెప్తున్నారు. ఇన్ రాయలసీమ డిస్ట్రిక్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి విల్ ఓపెన్ 4 గవర్నమెంట్ కాలేజెస్ అండ్ అండర్ ద వైఎస్ఆర్ ఉద్యాన్ యూనివర్సిటీ ఎట్ వెంకట్రమణ గూడెం. ఓకేనా, సో ఇది గుర్తుపెట్టుకోవాలి. దేని కింద అంటే లైక్ ఏ ప్రోగ్రామ్ కింద వీళ్ళు స్టార్ట్ చేస్తున్నారు అనేది ఒకటి ఇంపార్టెంట్ గా తీసుకోవాలి. అండ్ ప్లేస్ కూడా ఇంపార్టెంట్ గా చూసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ ఇండియా అండ్ బంగ్లాదేశ్ బయోలెటరల్ ఎక్సర్సైజ్ అండ్ బొంగో సాగర్ 2023. ఇది మనకి నేషనల్ కరెంట్ అఫైర్స్ అండి. ఇఫ్ యూ వాంట్ జస్ట్ స్లైడ్ పౌచ్ చేసి ఒకసారి చూడండి. నేను ఓన్లీ స్టేట్ కరెంట్ అఫైర్స్ చెప్తున్నా. నెక్స్ట్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ హ్యావ్ లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అబ్రాడ్. సో ఇది మనందరికీ తెలిసిందే, తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి చాలా మంది స్టూడెంట్స్ అబ్రాడ్ లోనే ఎక్కువ ఉంటారని. సో టోటల్ తీసుకుంటే 12.5% ఆఫ్ ద టోటల్ ఉన్నారని చెప్తున్నారు. ఓకేనా, సో మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ కూడా ఎక్కడెక్కడ ఉన్నారని ఇక్కడ రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ గీతం యూనివర్సిటీ టు హోస్ట్ 33 ఓకేనా 33 annual conference on NAOP. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ NAOP అనేది కూడా చూసుకోవాలి ఇక్కడ. ఓకేనా, NAOP అంటే ఫుల్ ఫామ్ ఏంది? నేషనల్ అకాడమీ ఆఫ్ సైకాలజీ. ఓకే, ఇక్కడ ఉంది చూడండి, నేషనల్ అకాడమీ ఆఫ్ సైకాలజీ. మరి ఇక్కడ మనకి గీతం కదా, సో గీతం యూనివర్సిటీ ఈజ్ ఆర్గనైజింగ్ ద ఇక్కడ గీతం అనేది ఒక యూనివర్సిటీ, మీ అందరికీ తెలుసు. గీతం యూనివర్సిటీ ఈజ్ ఆర్గనైజింగ్ 33rd annual కాన్ఫరెన్స్ ఆఫ్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైకాలజీ ఫ్రమ్ ఎప్పటి నుంచి? February 14 నుంచి February 16, 2024 లో ఇక్కడ మేము పెడుతున్నామని చెప్తున్నారు. అబౌట్ ద 300 ఇంటర్నేషనల్ సైకాలజీ డెలిగేట్స్ విల్ అటెండ్. ఎంతమంది అటెండ్ అవుతున్నారు అనేది కూడా చెప్తున్నారు. ఎన్ని డేస్ అనేది కూడా చెప్పడం జరిగింది. జస్ట్ ఇది చూసుకోవాలి. నెక్స్ట్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ అసోసియేషన్ రికగ్నైజ్డ్ ఏపీ మెడ్టెక్ జోన్. ఇక్కడ ఏమంటున్నారు? వరల్డ్ ట్రేడ్ సెంటర్ అసోసియేషన్ ఏం రికగ్నైజ్డ్ ఏపీ మెడ్టెక్ జోన్ ని రికగ్నైజ్ చేయడం జరిగింది. ఇది విశాఖపట్నంలో ఉంది. ఆల్రెడీ ఈ కరెంట్ అఫైర్స్ మనకు వచ్చింది. జస్ట్ ఒక్కసారి ఇది స్లైడ్ చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ల్యాండ్ రైట్స్ యాక్ట్ విల్ కమ్ ఇన్ టు ఫోర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఏమంటున్నారు? ల్యాండ్ రైట్స్ యాక్ట్స్ అనేవి విల్ కమ్ ఇన్ టు ఫోర్స్ ఎక్కడ వస్తున్నాయి అంటే ఆంధ్రప్రదేశ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీలోనే ఫస్ట్ టైం రావడం జరుగుతుంది అంటున్నారు. సో మరి ఏంటిది అంటే చూడండి, ఫర్ ద ఫస్ట్ టైం ఇండియా ద ల్యాండ్
టిల్టింగ్ ఓకేనా, ల్యాండ్ టిల్టింగ్ అండ్ ఓకే, ల్యాండ్ టిల్టింగ్ అండ్ ఇది ఇంపార్టెంట్ అండి, చూసుకోవాలి. ఈవెన్ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంట్, అండ్ ఇది యూపీఎస్సీ వాళ్ళకు కూడా ఇంపార్టెంట్ అండి. ఇట్ వాజ్ ద ఎనాక్టెడ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ ఆర్ యూపీఎస్సీ ఆర్ ఎనీ స్టేట్ ఎగ్జామ్. అండ్ దిస్ లా విల్ బి అప్లికబుల్ ఫ్రమ్ ద October 31st అప్లికబుల్ అవుతుంది అంటున్నారు. అయితే గవర్నమెంట్ సెడ్ ఇన్ ద రీసెంట్లీ ఇష్యూడ్ ద జీవో 512. ఈ జీవో అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. అండ్ దిస్ యాక్ట్ ఫుల్లీ ప్రొటెక్ట్ ద రైట్స్ ఆఫ్ ద ల్యాండ్ ఓనర్స్ అండ్ పర్చేసర్స్. ఎవరైతే కొనే వాళ్ళు ఉంటారో అమ్మే వాళ్ళు ఉంటారో ఇద్దరికి ప్రొటెక్షన్ అయితే కల్పిస్తుందని చెప్పడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ సీఎం టు ఇనార్గేట్ అంబేద్కర్ స్టాట్యూ ఎట్ విజయవాడ స్వరాజ్ మైదాన్. ఇది అందరికీ తెలిసిందే కదా. సో ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఈ అంబేద్కర్ది మనకి ఏదైతే ఉంది కదా స్టాట్యూ, సో ఇది ఎక్కడ పెట్టారు అనేది ఒకటి ఇంపార్టెంట్. స్వరాజ్ మైదాన్ విజయవాడ, ఎప్పుడు పెట్టారు అనేది డేట్ కూడా ఇంపార్టెంట్. అండ్ ఎట్ ద సేమ్ టైం అది దానికి ఎంత ఖర్చు అయింది అనేది చూసుకోవాలి, దానిలో ఏ మెటీరియల్ వాడారు అనేది కూడా చూసుకోవాలి. ఓకేనా. అండ్ దానికి రిలేటెడ్ గా కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ చూసుకోండి, ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. అండ్ 206 feet హైట్ ఉంది. అండ్ 3 kilometers కన్స్ట్రక్షన్ పార్క్ అనేది ఏర్పాటు చేశారు. తర్వాత 1500 ఇక్కడ సీట్ ఎంతమంది కూర్చోవచ్చు, 1500 పీపుల్ సీటింగ్ కి అరేంజ్మెంట్ చేశారు. ఇందులో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చదువుకోవాలండి. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 32 న్యూ ట్రెడిషనల్ ఫుడ్ క్లస్టర్స్ స్టార్టెడ్ ఇన్ ఏపీ. ఇక్కడ ఏమంటున్నారు, ఏపీలో 32 న్యూ ట్రెడిషనల్ ఫుడ్ క్లస్టర్స్ స్టార్ట్ చేశామని చెప్తున్నారు. అయితే కాకినాడ గొట్టం కాజా. ఓకేనా, అంటే ప్లేసెస్ ఒకసారి ఇచ్చారు, జస్ట్ చూసుకోండి. అయితే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ డిపార్ట్మెంట్ హ్యాస్ ఎంటర్డ్ ఇన్ టు ద మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ ద దామోదరం సంజీవయ్య లా యూనివర్సిటీ టు ప్రొవైడ్ ద నెసెసరీ అసిస్టెంట్ ఫర్ బ్రాండింగ్ అండ్ జియోగ్రఫికల్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫుడ్ ప్రోడక్ట్. ఇది ఇంపార్టెంట్. ఓకేనా, ఎవరెవరికి మధ్య ఏంటనేది చూసుకోవాలి. తర్వాత రీసెంట్లీ ఇక్కడ చూడండి, యాత్రేయపురం పూతరేకులు ఆల్సో గాట్ ద జిఐ ట్యాగ్. ఇది ఇంపార్టెంట్. ఓకేనా, ఈ పార్ట్ ఇంపార్టెంట్ అని చూసుకోండి. నెక్స్ట్ నరసింహ శర్మ అపాయింటెడ్ యాజ్ ఏపీ హైకోర్ట్ ఏఎస్జీ. ఇక్కడ ఏమంటున్నారు, నరసింహ శర్మ అపాయింటెడ్ అయ్యారు ఏపీ హైకోర్టు ఏఎస్జీ అని చెప్తున్నారు. ఓకే అండి. నెక్స్ట్ ద మేయర్ ఆఫ్ ఏ కామల్ సిటీ అండ్ జీవీఎంసీ signed an MOU on the formation of the కామెల్ విశాఖ సిస్టర్ సిటీ కమిటీ. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటున్నారంటే ద మేయర్ ఆఫ్ కామెల్ సిటీ అండ్ జీవీఎంసీ. ఇక్కడ జీవీఎంసీ ఫుల్ ఫామ్ అనేది ఒకసారి చూసుకోవాలి. దేని మీద సైన్డ్ ఆన్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆన్ ద ఫార్మేషన్ ఆఫ్ ద, ఏం ఫార్మేషన్ చేస్తున్నారు, కామల్ విశాఖ సిస్టర్ సిటీ. ఓకేనా, కామల్ అండ్ విశాఖ సిస్టర్ సిటీస్ ని ఏర్పాటు చేయడానికి. ఓకేనా, ఇది ఒక కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే అండి, ఇంకో కొన్ని ఉన్నది, మనం అది పార్ట్ 2లో చూద్దాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇట్స్ మోటివేషన్ ఫర్ మీ ఆల్సో టు మేక్ మోర్ వీడియోస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబ్. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్ విల్ యూస్ఫుల్ టు ఆల్. మనకి ఏపీపీఎస్సీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మందికి యూజ్ అవుతుంది కాబట్టి